ఈ వీడియోలో టోటల్ గా 10 ఎర్నింగ్ వేస్ చెప్తాను యూట్యూబ్ నుంచి సంపాదించడానికి. ఈవెన్ నేనెంత సంపాదిస్తున్నా నా ఎర్నింగ్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. సో మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి యూట్యూబర్ అవుదాం అనుకుంటే, లేదా ఆల్రెడీ ఒక యూట్యూబర్ అయి ఉంటే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎర్నింగ్ వేస్ అనేది ప్రాక్టికల్ గా ఏం చేస్తున్నా, నేను నా ఎక్స్పీరియన్స్ తోని నేను ఏం చేస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా. సో ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. డెఫినెట్ గా ఎండ్ వరకు వాచ్ చేయండి. బట్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో, మన ఛానల్ కొత్తగా వస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024 లో ఇంకా చాలా స్టఫ్ రాబోతుంది. మీరు ఆన్లైన్ లో నుంచి ఎలా మనీ సంపాదించాలి అనేసి చాలా మెథడ్స్ నేర్చుకోబోతున్నారు 2024 లో. గెట్ రెడీ ఫర్ దట్. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నా, 2024 లో మనం రాక్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎర్నింగ్ మెథడ్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. అదే అండి, 4000 అవర్స్ వాచ్ టైమ్, 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే మానిటైజేషన్ అవుతుంది కదా. సో అదన్నమాట. సో దాని నుంచి మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు. అంటే మనం వీడియోస్ చేస్తాం, మన వీడియోస్ ని చూస్తారు, చూసే దాని మీద యాడ్స్ వస్తాయి. యాడ్స్ ద్వారానే మనకి ఎర్నింగ్ వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే లైక్ వ్యూస్ వస్తే ఎర్నింగ్ వస్తుంది, లైక్స్ వస్తే ఎర్నింగ్ వస్తుంది, సబ్స్క్రైబర్స్ వస్తే ఎర్నింగ్ వస్తుంది అంటారు. బట్ నో గైస్, మన వీడియోస్ కి వ్యూస్ వస్తాయి కదా, అది చూసేటప్పుడు యాడ్స్ వస్తాయి చూడండి మధ్య మధ్యలో. ఆ యాడ్స్ ద్వారానే మనకి ఎర్నింగ్ అయితే అవుతుంది అన్నమాట. సో నేను మీకు నా లాస్ట్ మంత్ ఎర్నింగ్ అయితే చూపిస్తాను. సో నవంబర్ లో నేను ఎంత ఏం చేస్తున్నా అన్నది డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ అనలిటిక్స్ లో ఓపెన్ చేస్తున్నా, నవంబర్ మంత్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ దిస్ ఇస్ మై పే ప్రూఫ్. ఎగ్జాక్ట్లీ 60,000 అయితే ఏం చేశాను అనమాట లాస్ట్ నవంబర్ మంత్ లో. సో యూట్యూబ్ లో మాత్రం ఖచ్చితంగా చాలా అమౌంట్ ఉంది. సో మీరు ఒకవేళ యూట్యూబర్ అయితే, యూట్యూబర్ అవుదాం అనుకుంటే డెఫినెట్ గా యూట్యూబ్ లో స్టార్ట్ చేయండి, పేషెన్స్ తో వర్క్ చేయండి, సక్సెస్ అవుతారు పక్క. అండ్ వీడియో ఎండింగ్ లో ఒక యూట్యూబర్ ఎలా అవ్వాలో కూడా మీకు చెప్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సెకండ్ ఎర్నింగ్ మెథడ్ అఫ్లైట్ మార్కెటింగ్. ఎస్, ఒక యూట్యూబర్ అఫ్లైట్ మార్కెటింగ్ త్రూ చాలా అమౌంట్ ఏం చేస్తారు. లైక్ ఎలా అంటే, ఇప్పుడు నేను మైక్ వాడుతున్నా, ఈ మైక్ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. చాలా మంది యూట్యూబర్స్ నా ఛానల్ చూస్తుంటారు. సో వాళ్ళకి ఈ మైక్ నచ్చింది అనుకోండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి బై చేస్తారు. సో అలా నాకు అఫ్లైట్ కమిషన్ వస్తుంది. అండ్ కొన్ని టెక్ ఛానల్స్ చూస్తున్నట్టయితే మొబైల్స్, వాచెస్, స్మార్ట్ వాచెస్, ఇలా చాలా రకాల గ్యాడ్జెట్స్ గురించి వీడియోస్ చేస్తారు. వాళ్ళ అఫ్లైట్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తారు. ఆ లింక్ త్రూ ఎవరైతే బై చేస్తారో వాళ్ళకి కమిషన్ వస్తుంది. టెక్ క్రియేటర్స్ కి అయితే అఫ్లైట్ కమిషన్ చాలా గట్టిగా వస్తుంది అనమాట. మీరు ఊహించలేరు అంత అమౌంట్ అయితే వస్తుంది అఫ్లైట్ నుంచి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుందాం, నేను ఎక్కువ ప్రొడక్ట్స్ గురించి వీడియోస్ చేయను, బట్ నాకు ఎంత కమిషన్ వచ్చిందో మీకు చూపిస్తాను. నేను అమెజాన్ అఫ్లైట్ అయితే ఓపెన్ చేస్తున్నా అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు ఇది 1 మంత్ ఎర్నింగ్ అన్నమాట. సో ఇలా కొంత అమౌంట్ అమెజాన్ నుంచి ఏం చేసా. అండ్ ఇంకొక యాప్ ఉంది ఎక్స్ట్రా పే అనేసి, అందులో ఏంటంటే లైక్ మింత్రా, ఫ్లిప్కార్ట్ వీటికి సంబంధించిన ఉంటాయి కదా, వాటిని అఫ్లైట్ లింక్స్ కన్వర్ట్ చేస్తూ ఏం చేస్తూ ఉంటాను అనమాట. సో దాంట్లో నాకు 70,000 కంటే ఏవో ఎర్నింగ్ అయితే చేసుకున్నాను. సో చూసారు కదా, అఫ్లైట్ మార్కెటింగ్ చాలా గట్టిగా ఏం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు టెక్ క్రియేటర్, ఐ మీన్ టెక్ యూట్యూబర్ లాగా లేదా ఫ్యాషన్ యూట్యూబర్ లాగా మారితే కనుక, సో అందులో మీరు టెక్ గ్యాడ్జెట్స్ గురించి కానీ, మంచి మంచి యూనిక్ ప్రొడక్ట్స్ గురించి కానీ వీడియోస్ చేస్తూ మీ అఫ్లైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తూ, సో అఫ్లైట్ ప్రోగ్రామ్ ద్వారా మంచిగా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ థర్డ్, బ్రాండ్ ప్రమోషన్స్. దీంట్లో చాలా రకాల వేరియేషన్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ స్పాన్సర్షిప్ పోస్టులు అంటారు, బ్రాండ్ ప్రమోషన్స్ అంటారు, పెయిడ్ ప్రమోషన్స్ అంటారు, ఇలా చాలా ఉంటాయి అనమాట. బట్ ఎట్ లాస్ట్ మనం ఒక ప్రమోషన్ చేయాలి, దానికి మనీ వస్తుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే కనుక, నేను కొన్ని ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. లైక్ ప్రీవియస్ గా ఒకటి షెమ్రస్ టూల్ గురించి చెప్పాను. అందులో ఏంటంటే బ్లాగింగ్ కోసం మంచి కీవర్డ్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలని ఆ టూల్ యూజ్ అవుతుంది అనమాట. సో ఆ టూల్ నేను ప్రమోషన్ చేశాను అనమాట. ఆ టూల్ కి నాకు $250 అయితే ఇచ్చారు ఒక వీడియోకి. $250 అంటే మీరే క్యాల్కులేట్ చేసుకోండి ఎంత ఏమిటో ఇండియన్ కరెన్సీలో. సో అలా అన్నమాట కొన్ని కొన్ని ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రమోషన్ మనం చేసినట్లయితే మనకి ఇన్కమ్ అయితే వస్తుంటుంది. అండ్ టెక్ క్రియేటర్స్ కి అయితే మొబైల్స్ ఇస్తారు, స్మార్ట్ వాచెస్ ఇస్తారు. అండ్ ఇంకా కుకింగ్ ఛానల్స్ వాళ్ళకైతే కిచెన్ ఐటమ్స్ అయితే ఇస్తారు అనమాట. లైక్ గ్రైండర్ అనేసి ఏదో ఇస్తారు. అండ్ వాళ్ళకి అమౌంట్ కూడా ఇస్తారు. ఫ్యాషన్ యూట్యూబర్స్ కి అయితే డ్రెస్సెస్ కానివ్వండి, మంచి మంచి ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళు ప్రమోట్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ ఇస్తారు, ప్లస్ ఆ ప్రొడక్ట్స్ కూడా ఇస్తారు. ఇలా చాలా ఉంటాయి అనమాట. ఒక యూట్యూబర్ అయితే మీకు తెలుస్తుంది ఇవన్నీ అనేసి. అండ్ ఫోర్త్, రిఫరల్ ఎర్నింగ్. ఎస్, కొన్ని యాప్స్ ఉంటాయి అనమాట. లైక్ నావి, గ్రో, కాయిన్ స్విచ్, ఇలా కొన్ని యాప్స్ ఉంటాయి. వాటి మనం రిఫర్ చేసుకోవచ్చు, ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ గా ఒక వీడియో చేశాను నావి యాప్ కి సంబంధించింది. అందులో ఏంటంటే నా లింక్ టు జాయిన్ అయితే మీకు 10 రూపీస్ వస్తుంది. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ ని రిఫర్ చేసుకుంటే కనుక మీకు కూడా ఎవరీ ఫ్రెండ్ కి 100 రూపీస్ వస్తుంది అనేసి నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఆఫర్ ఉంది, ఒకవేళ ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చెక్ చేయండి. సో ఆ వీడియో చేశాను, ఆ లింక్ త్రూ చాలా మంది జాయిన్ అయ్యారు. నేను కూడా కొంత అమౌంట్ ఏం చేశాను, ఆయన స్క్రీన్ మీద నా పేమ్ ప్రూఫ్ చూసుకోవచ్చు. 30,000 లైక్ సంథింగ్ ఎంతో ఉంది అన్నమాట. సో అంత అమౌంట్ నేను ఎండింగ్ అయితే చేసుకున్నాను. ఇది ఒక్క యాప్ చెప్తున్నా, ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. గ్రో అనేసి, కాయిన్ స్విచ్ అనేసి, అప్ స్టాక్ అనేసి, జీరోదా అనేసి, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. మీరు మంచిగా రిఫరల్ కమిషన్ ఏం చేసుకుందాం అనుకుంటే డెఫినెట్ గా ఈ రిఫరల్ యాప్స్ ని రీసెర్చ్ చేయండి. మంచి ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ గురించి మీ వీడియోస్ లో చెప్పినట్టయితే లైక్ స్టార్టింగ్ లో చెప్పండి, ఎండింగ్ లో చెప్పండి. మీరు ఏ కంటెంట్ అయినా కానివ్వండి, స్టార్టింగ్ లో ఎండింగ్ లో చెప్పుకున్నారు అనుకోండి, రిఫరల్ కమిషన్ అయితే గట్టిగా వస్తుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పింది 4 మెయిన్ ఎర్నింగ్ వేస్ అన్నమాట. లైక్ ఏ యూట్యూబర్ అయినా ఈ 4 మెథడ్స్ ద్వారా ఎర్నింగ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నెక్స్ట్ నుంచి చెప్పేవి కొంచెం డీప్ గా ఉంటాయి అన్నమాట. అవి ఏందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిఫ్త్ ఎర్నింగ్ మెథడ్స్, యాడ్సెన్స్ పేమెంట్. ఇదేంటంటే ఇప్పుడు నేను ఒక యూట్యూబర్ ని, సో నాకు ఒక సపరేట్ గా ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లో నేను ఆర్టికల్స్
ఆర్టికల్స్ రాస్తూ ఉంటా, దానికి యాడ్స్ వస్తాయి. యాడ్స్ ద్వారా నేను ఎర్నింగ్ చేసుకుంటా. లైక్ ఇది ఒక బ్లాగింగ్ అన్నమాట. నేను ఏం చేస్తున్నా, ఒక యూట్యూబర్ ని నేను కొన్ని అప్పుడప్పుడు యాప్ లింక్స్ కానివ్వండి, లైక్ ఏదైనా మెటీరియల్స్ లింక్స్ కానివ్వండి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నాను చెప్తాను. సో డిస్క్రిప్షన్ నేను ఏం లింక్ ఇస్తాను, నా వెబ్సైట్ లింక్ ఇస్తాను. నా వెబ్సైట్ లింక్ ఇస్తాను కాబట్టి నా వెబ్సైట్ కి వెళ్తారు కాబట్టి అక్కడ నా వెబ్సైట్ లో యాడ్స్ కనిపిస్తాయి యూజర్స్ కి. సో అక్కడ యాడ్సెన్స్ నుంచి నాకు ఎర్నింగ్ అవుతుంది అనమాట. సో అది నేను యాడ్సెన్స్ నుంచి ఎర్నింగ్ చేస్తున్నా. ఇది అందరు చేయలేరు, కొంతమంది మాత్రమే చేస్తారు. లైక్ కొంతమంది యూట్యూబర్స్ వెబ్సైట్ క్రియేట్ చేస్తారు నాలాగా. సో అందులో ఆర్టికల్స్ పోస్ట్ చేస్తూ యాడ్సెన్స్ నుంచి ఎర్న్ చేసుకుంటారు. లేదు కొంతమంది అయితే నార్మల్ గానే వెబ్సైట్ లింక్స్, యాప్ లింక్స్ ఇచ్చేస్తారు అనమాట. బట్ మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటే అందులో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు యాడ్స్ నుంచి ఎర్నింగ్ వస్తుంది అండ్ మనకంటూ ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ ఉంది అనేసి తెలుస్తుంది. గూగుల్ ఎవరైనా మన నేమ్ తోని మన ఛానల్ తో సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ కనిపిస్తుంది. సో ప్రొఫెషనల్ ఉంటుంది. నేను కూడా యాడ్స్ నుంచి కొంత అమౌంట్ అయితే ఏం చేస్తూ ఉంటాను అండ్ మీరు స్క్రీన్ మీద ప్రేమ్ ప్రూఫ్ చూసుకోవచ్చు. సో ఇంత అమౌంట్ డాలర్స్ లలో వస్తుంది అనమాట. అది ఎవ్రీ మంత్ బ్యాంక్ అయితే వచ్చేస్తుంది నాకు. అండ్ సిక్స్త్ ఎర్నింగ్ మెథడ్ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. వీటిలో మనం మన ఫాలోవర్స్ ని, సబ్స్క్రైబర్స్ ని స్విచ్ చేసుకుంటూ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను. నేను డీల్స్ ఛానల్ కానివ్వండి, నా టెలిగ్రామ్ ఛానల్ కానివ్వండి, ఫేస్బుక్ పేజ్ లింక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కానివ్వండి, డిస్క్రిప్షన్ లో అన్ని మెన్షన్ చేస్తాను. సో వాటి మీరు క్లిక్ చేసుకొని నన్ను ఫాలో అవుతారు, నా ఛానల్ లో జాయిన్ అవుతారు. సో ఇలా నాకు ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో వాటిలో పెరుగుతారు. సో అలా పెరిగినప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే టెలిగ్రామ్ లో మీరు చూస్తున్నట్టయితే నేను అప్పుడప్పుడు కొన్ని ప్రమోషన్ పోస్టులు పెడుతూ ఉంటాను టెలిగ్రామ్ లో. లైక్ అది 1K 2K చార్జ్ చేస్తాను, అంటే 1000 2000 అలా చార్జ్ చేసి అందులో టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటాను. అలా నాకు ఎర్నింగ్ అవుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నా కాబట్టి ఆబ్వియస్లీ ఇన్స్టాగ్రామ్ లో నాకు రీల్స్ ప్రమోషన్ అయితే వస్తుంది అనమాట. ప్రమోషన్స్ ఇస్తారు, బ్రాండ్ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు, ప్రమోషన్ ఇస్తారు, దాంట్లో ఎర్నింగ్ చేసుకుంటాను. ఓకేనా. అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ ఎలా ఏం చేయాలంటే నేను సపరేట్ గా ఒక వీడియో చేస్తాను, జనవరిలో వీడియో చేస్తాను. సో డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి స్టఫ్ రాబోతుందని చెప్పా కదా. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఫేస్బుక్ విషయానికి వచ్చేస్తే ఫేస్బుక్ లో ఏంటంటే నాకు ఫేస్బుక్ యాడ్స్ అండ్ రీల్ అనేసి ఉంది. సో రీల్స్ పోస్ట్ చేస్తాను. సో ఆ రీల్స్ ద్వారా నాకు ఎర్నింగ్ అయితే అవుతుంది. అండ్ నేను సేమ్ ఇక్కడ ఏదైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్నానో అవే వీడియోస్ ని నేను ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేస్తాను. ఆ ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే వీడియోస్ కి వ్యూస్ వస్తే అందులో నుంచి కూడా నాకు ఎర్నింగ్ అయితే అవుతుంది అనమాట. సో ఇది ఒక రకంగా మనం మన ఫాలోవర్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ, స్విచ్ చేసుకుంటూ ఏం చేసుకునే ప్రాసెస్ అనమాట. ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్, ఇంకో ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ అలా. అండ్ సెవెంత్ ఎర్నింగ్ మెథడ్ సెల్లింగ్ డిజిటల్ ప్రొడక్ట్స్. డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు, నేను సింపుల్ భాషలో చెప్పాలంటే మనకంటూ ఒక స్కిల్ ఉంది అనుకోండి, ఆ స్కిల్ ని కోర్స్ లాగా చేసి సెల్ చేయడం కానీ, లేదనుకుంటే లైక్ కొంతమంది ఎడిటర్స్ ఉంటారు, లైక్ మా తమ్ముడు ఉన్నాడు. సో ఎడిటింగ్ ఎసెన్షియల్ ఉంటాయి కదా, లైక్ సబ్స్క్రిప్షన్ యానిమేషన్ కానివ్వండి, లైక్ ఏదన్నా కొన్ని ఉంటాయి కదా ఎడిటింగ్ ఎసెన్షియల్స్, వాటిని ఒక ప్యాకేజ్ లా క్రియేట్ చేసుకొని అవి సెల్ చేస్తారనమాట. ఎవరైనా కొంటే అక్కడ ఇన్కమ్ అయితే వస్తుంది. ఇవి డిజిటల్ ప్రొడక్ట్స్ అంటారు. ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి డిజిటల్ ప్రొడక్ట్స్ అని సెర్చ్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ టీచర్స్ ఉంటారు, లెక్చర్స్, టీచర్స్, వాళ్ళు కొన్ని మ్యాథ్స్ ప్రాబ్లమ్స్, ట్రిక్స్ అండ్ టిప్స్ అనేసి కొన్ని కోర్సెస్ సెల్ చేస్తూ ఉంటారు. అలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో చాలా ఉంటాయి అన్నమాట. సో నాకు కూడా కొన్ని కోర్సెస్ ఉన్నాయి, బ్లాగింగ్ కోర్స్ అనేసి, ఇన్స్టాగ్రామ్ కోర్స్ అనేసి, టెలిగ్రామ్ ఆటోమేషన్ కోర్స్ అనేసి. సో ఈ కోర్స్ ద్వారా నేను కూడా కొంత అమౌంట్ అయితే ఏం చేస్తున్నాను అనమాట. సో ఈ కోర్సెస్ నేను సెల్ చేసి నేను లాస్ట్ 3 months లో ఏం చేసుకున్నామంటే ఇంత అనమాట. ఒక స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీరు. సో మీరు ఒక యూట్యూబర్ అయ్యారంటే మీకు ఖచ్చితంగా ఏదో ఒక స్కిల్ ఉంటుంది కదా, ఆ స్కిల్ ద్వారానే యూట్యూబర్ అయ్యారు. సో ఆ స్కిల్ నే మీరు కోర్స్ లా క్రియేట్ చేసుకొని సెల్ చేయొచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఒక మంచి స్కిల్ ఉంటే దీనికి డెడికేటెడ్ వీడియో కావాలని కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నేను డెఫినెట్ గా మీకోసం డెడికేటెడ్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఎయిత్ ఎర్నింగ్ మెథడ్ సర్వీసెస్ అనమాట. సర్వీసెస్ అంటే ఏం లేదు గైస్, నేను కొన్ని సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లైక్ నా వెబ్సైట్ కి వెళ్ళినట్టయితే అందులో సర్వీసెస్ ఉంటాయి. లైక్ యాడ్స్ అండ్ అప్లోడ్ గురించి కానివ్వండి, జనరల్ ప్లస్ థీమ్ కస్టమైజేషన్ గురించి కానివ్వండి, వెబ్సైట్ డిజైన్ గురించి కానివ్వండి, సో ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలని ప్రాసెస్ మీద కానివ్వండి, ఇలా కొన్ని సర్వీసెస్ ఉంటాయి. నాకు ఆ స్కిల్ ఉంది కాబట్టి ఆ స్కిల్ మీద ఒక సర్వీసెస్ క్రియేట్ చేశాను. ఎవరన్నా ఆ సర్వీసెస్ బుక్ చేసుకుంటే, అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే నాకు అక్కడ నుంచి కమిషన్ వస్తుంది, ఐ మీన్ ఎర్నింగ్ వస్తుంది. సో నేను వాళ్ళకి సర్వీస్ చేసిస్తున్నాను. లైక్ ఒక రకంగా చెప్పాలంటే నేను నాకు వచ్చిన పని నేను మనీ తీసుకొని చేస్తున్నాను అన్నమాట. దీనికి ఇంకా క్లియర్ గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఎడిటర్ ఉన్నాడు, ఎడిటర్ కి ఎడిటింగ్ వచ్చు, లైక్ వీడియో ఎడిటింగ్ వచ్చు. వీడియో ఎడిటింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు, తన వీడియో ఎడిటింగ్ స్కిల్ ని సెల్ చేస్తున్నాడు అనమాట. లైక్ వేరే వాళ్ళ వీడియోస్ ని ఎడిట్ చేసి ఇస్తున్నాడు, అతనికి ఎర్నింగ్ వస్తుంది అలా అన్నమాట. సో మీరు ఎడిటర్ అయినా, ఫ్రీలాన్సర్ అయినా, లైక్ వెబ్ డిజైనర్ అయినా, దేంట్లో అయినా ఎలా అయినా మీ సర్వీసెస్ ని సెల్ చేస్తూ ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఒక మంచి స్కిల్ ఉంటే కనుక దాన్ని ఫ్రీలాన్సింగ్ త్రూ మనీ ఏం చేసుకోవచ్చు, మీ సర్వీస్ ని సెల్ చేస్తూ అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు. అండ్ నైన్త్ ఎర్నింగ్ మెథడ్ యూట్యూబ్ మెంబర్షిప్, సూపర్ చాట్. యూట్యూబ్ లో ఈ రెండు ఆప్షన్స్ చాలా సూపర్ ఉంటాయి అనమాట. లైక్ యూట్యూబ్ లో మెంబర్షిప్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, అలాగే సూపర్ చాట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. మనం లైవ్ చేస్తున్నప్పుడు కానీ సూపర్ చాట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని అమౌంట్ పే చేస్తారు మన ఫాలోవర్స్. అంటే మనం మంచిగా లవ్ చేసే, మంచిగా ఫాలో అయ్యే వాళ్ళు ఒకవేళ ఇద్దామని కూడా మనకి ఇస్తారనమాట సూపర్ చాట్ ద్వారా. అండ్ ఇంకోటి ఏంటంటే మెంబర్షిప్ లో జాయిన్ అయితే వాళ్ళ కొన్ని అడ్వాన్స్డ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ మెంబర్షిప్ అంటే జాయిన్ బటన్ ఉంటుంది. సో జాయిన్ బటన్ క్లిక్ చేసుకుని మెంబర్షిప్ లో జాయిన్ అయితే ఆ అమౌంట్ మనకు వస్తుంది అనమాట. సో ఇలా యూట్యూబ్ నుంచి మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి ఎర్నింగ్ చేసుకోవడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్
మెథడ్, 10th మెథడ్ నాలెడ్జ్ ఎర్నింగ్. ఎస్, నాలెడ్జ్ ఎర్నింగ్ ఏంటి బ్రో అంటున్నారా? చెప్తాను, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మీరు ఒక యూట్యూబర్ అయితే కనుక మీరు చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఆ నాలెడ్జ్ తోని మీరు చాలా పని చేయొచ్చు అనమాట. లైక్ నన్నే చూసుకుంటే కనుక నేను 5 years అయింది యూట్యూబ్ లో జాయిన్ అయ్యి, ఐ మీన్ ఈ యూట్యూబ్ కమ్యూనిటీలోకి వచ్చేసి. అంటే నాకు ఇంతకు ముందు 3-4 ఛానల్స్ ఉండేవి, అవి కొన్ని రీజన్స్ వల్ల డిలీట్ అయిపోయాయి. అండ్ ఇప్పటికి కూడా నాకు 3 ఛానల్స్ ఉన్నాయి, 3 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇదంతా నేను నాకు వచ్చిన నాలెడ్జ్, ఒక యూట్యూబర్ అవ్వడం వల్ల నేను ఏం చేసుకున్న నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్ ని యూస్ చేసి నేను 3 యూట్యూబ్ ఛానల్స్ ఎట్ ప్రెసెంట్ నడిపిస్తున్నా. అండ్ అట్ ద సేమ్ టైమ్ 3 ఇన్స్టా పేజెస్ నడిపిస్తున్నా. 2 ఏమో మీకు ఆల్రెడీ తెలుసు, ఒకటి ప్రైవేట్ అంటే వేరే పర్పస్ ఉంది అనుకోండి అది. అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా వేరే పర్పస్ ఉంది. అండ్ ఇంకా నాకు 3-4 వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా నాకు 2 ఫేస్బుక్ పేజెస్ కూడా ఉన్నాయి. అందులో కూడా కంటెంట్ పోస్ట్ చేస్తున్నా. నాకు అందులో గురించి కూడా ఎర్నింగ్ అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ చేయడానికి గల మెయిన్ రీజన్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను ఒక యూట్యూబర్ అవ్వడం అన్నమాట. సో యూట్యూబర్ అయ్యాను కాబట్టి నేను ఇంత నాలెడ్జ్ గెయిన్ చేశాను. ఎట్ ప్రెసెంట్ ఇంత వర్క్ చేస్తున్నాను, ఇన్ని ఎర్నింగ్ సోర్సెస్ క్రియేట్ చేశాను, ఇన్ని విధాలుగా మనీ అయితే సంపాదిస్తున్నాను. కాబట్టి ఒక యూట్యూబర్ అయితే కనుక చాలా విధాలుగా మనీ ఏం చేసుకోవచ్చు గైస్. ట్రస్ట్ మీ, 2024 లో కనుక మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే పేషెన్స్ తో డెడికేషన్ గా వర్క్ చేయండి. 2024 ఎండింగ్ కల్లా మీరు ఖచ్చితంగా మంచిగా మంచి వ్యూస్ తోని మంచిగా ఎర్నింగ్ చేసుకుంటూ ఉంటారు. నేనే దానికి ఎగ్జాంపుల్. ఈ ఛానల్ నేను November 14, 2022 కి స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ ఛానల్ గ్రోత్ చూసుకోవచ్చు మీరు. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైం కి 13 months కంటే కొంచెం ఒక 15 days అబౌవ్ అవుతుందేమో. సో ఇప్పుడు ఇంత గ్రోత్ వచ్చింది అనమాట. సో 0 నుంచి స్టార్ట్ చేశాను నేను కూడా, ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను. సో మీరు ఒక యూట్యూబర్ అవ్వాలంటే డెఫినెట్ గా స్టార్టింగ్ లో వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రావు, లైక్స్ రావు, ఏం రావు. బట్ మెయిన్ ఫోకస్ ఏంటంటే మీ కంటెంట్ మీద ఫోకస్ చేయాలి. అండ్ పేషెన్స్ ఉండాలి, డెడికేషన్ తో వర్క్ చేయాలి. మీ వర్క్ ని మీరు నమ్ముకోండి, పేషెన్స్ గా కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ వెళ్ళండి. డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. నాలాగా అంటే నేను కంప్లీట్ గా సక్సెస్ అయ్యాను అని చెప్పట్లేదు, బట్ ఎంతో కొంత సక్సెస్ అయితే అయ్యాను. అండ్ ఎట్ ప్రెసెంట్ నేను మనీ అయితే ఏం చేసుకున్నాను. అండ్ 2024 కల్లా నేను 100K సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మేబీ అయిపోవచ్చేమో అనుకుంటున్నా, బట్ మీ సపోర్ట్ ఉండాలి దానికి. సో డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంతకు ముందు చెప్పా కదా ఒక యూట్యూబర్ ఎలా అవ్వాలి అని చెప్తా అనేసి. సో దాని గురించి నేను 2024 లో అంటే జనవరిలో మీకు కంప్లీట్ గా ఒక మినీ కోర్స్ లాంచ్ చేయబోతున్నా. ఫ్రీగానే పేడ్ ఏం కాదు, ఫ్రీగానే చేయబోతున్నా. సో డెఫినెట్ గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కోర్స్ వీడియో వచ్చాక ఫ్రీగా చూసేయండి. సో ఓవరాల్ గా వీడియో అయితే నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండ్ బై. నేను మీ సాయితేజ, సైనింగ్ ఆఫ్.